హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్లో కొన్ని కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో కాన్సెప్ట్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ కేస్ అనమాట. ఇప్పుడు ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అనమాట. ఏ అనేది బికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉందన్నమాట. ఓకేనా. సపోజ్ ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీని తీసేసి నేను కనుక ఈజ్ ఈక్వల్ టు పెట్టాలనుకోండి. ఆ ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెడితే ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ బి అవుతుంది అనమాట. ఓకేనా. ఈ ప్రపోర్షనాలిటీ తీసేసి ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి కదా, ఆ ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెడితే ఏమైంది మనకి, సమ్ కాన్స్టెంట్ ఇంటూ బి అయింది. ఓకేనా. అంటే ఇంటూ సమ్ కాన్స్టెంట్ అయిందనమాట. ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెడితే ఇంటూ సమ్ కాన్స్టెంట్ అయిందనమాట. ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇది ఒకటి. అలాగే ఎప్పుడైతే మనం ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అంటామో, అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఇక్కడ ఏ గనక ఇంటూ 2 అయిందనుకోండి, అంటే ట్వైస్ లేదా 2 టైమ్స్ అయిందనుకోండి, బి కూడా ఏమైంది, ఇది కూడా 2 టైమ్స్ అయింది అనమాట. లేదా ఏ డబుల్ అయితే బి కూడా డబుల్ అయింది అనమాట. ఓకేనా. అది అలాగే ఈ ఏ గనక ఇంటూ 1/5 అయిందనుకోండి, ఏ గనక ఇంటూ 1/5 అయిందనుకోండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి కాబట్టి బి కూడా ఇంటూ 1/5 అవుతుంది. బి కూడా ఏమవుతుంది, ఇంటూ 1/5 అవుతుంది. అలాగే ఏ గనక 40% ఇంక్రీజ్ అయిందనుకోండి, ప్లస్ 40% అయిందనుకోండి, అంటే 40% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఏ గనక 40% ఇంక్రీజ్ అయిందనుకోండి, అప్పుడు బి కూడా 40% ఇంక్రీజ్ అవుతుంది. 40% ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ ఏ గనక 10% డిక్రీజ్ అయిందనుకోండి, 10% తగ్గిందనుకోండి, బి కూడా 10% తగ్గిద్ది అనమాట. అలా ఏ ఎలా చేంజ్ అయితే బి కూడా అదే విధంగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అనమాట. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎప్పుడైతే మనం ఇక్కడ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అంటామో, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అంటామో, అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే మనం A1/A2 1 మినిట్ ఎలా రాసుకోవచ్చు అంటే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 రాసుకోవచ్చు. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 అనమాట. ఓకేనా. A1 B1 పైన, A2 కింద B2 అలా. ఓకేనా. సో ఇది రిలేషన్ అనమాట. ఈ రిలేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది ఇది అనమాట. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అంటే అప్పుడు ఏ ఈక్వల్ టు రాసినప్పుడు ఏమైంది, ఇంటూ సమ్ కాన్స్టెంట్ అయింది. ఓకేనా. ఇంటూ సమ్ కాన్స్టెంట్ అయింది అనమాట. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఓకేనా. సో ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అనమాట. ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అనేసి చెప్తాం. ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఆ ప్రపోర్షనాలిటీని తీసేస్తా, ఈజ్ ఈక్వల్ టుగా రాస్తా. అప్పుడు ఏమైంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, 1/b ఇంటూ కాన్స్టెంట్ అవ్వాలి కదా. ఇందాక మనకి ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఏమైంది, బి ఇంటూ సమ్ కాన్స్టెంట్ అయింది కదా. కే అనేది కాన్స్టెంట్ అనమాట. ఓకేనా. కే అనేది కాన్స్టెంట్, ఇందాక రాయలేదు. కే అనేది కాన్స్టెంట్. ఓకేనా. ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఏమైంది, బి ఇంటూ సమ్ కాన్స్టెంట్ అయింది. అవునా కదా. సో ఇక్కడ కూడా నేను ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెడతా. అప్పుడు ఏమైంది, 1/b ఇంటూ కాన్స్టెంట్ అవ్వాలి. ఓకేనా. ఇంటూ కాన్స్టెంట్ కే అనమాట. ఓకేనా. సో 1/b ఇంటూ కే అంటే ఏమవుతుంది, K/b అవుతుందా, సింపుల్గా K/b అవుతుంది అనమాట. ఓకేనా. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ ఏ గనక ఇంటూ 2 అయింది అనుకోండి, అంటే డబల్ అయింది అనుకోండి, అప్పుడు బి అనేది ఏమవ్వాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి బి అనేది ఆఫ్ అవ్వాలన్నమాట. బి అనేది ఏమవ్వాలి, ఆఫ్ అవ్వాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ గనక ఇంటూ 2/1 అయితే బి ఏమైంది, ఇన్వర్స్ అంటే ఇంటూ 1/2 అయింది అనమాట. ఇంటూ 1/2. ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఏ గనక సపోజ్ 5/3 అయింది అనుకోండి, అంటే ఇంటూ 5/3 అయింది అనుకోండి, అప్పుడు బి ఏమైంది,
ఇంటూ 3/5 అవ్వాలి, దీనికి ఇన్వర్స్ అవ్వాలి, ఇంటూ 3/5 అవ్వాలన్నమాట. అలా అవుతాయి అనమాట. దాన్ని మనం ఏమంటాం, ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అనేసి చెప్తామన్నమాట. ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అనేసి చెప్తామన్నమాట. ఓకేనా. అలాగే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి కదా. సో ఎలా రాసుకోవచ్చు అంటే A1/A2 ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఇక్కడ 1/2 వస్తే ఇక్కడ 1/2 కదా, అప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇక్కడ 2/1 రావాలి. అంటే B2/B1 రావాలి, B2/B1 రావాలి. ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. అది ఇందాక డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి 1/2 వస్తే ఇక్కడ A1/A2 వస్తే B1/B2 వచ్చింది. కానీ ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, A1/A2 వస్తే ఇటు వచ్చేది ఇన్వర్స్ అవ్వాలి, అంటే B2/B1 అవ్వాలి, 2/1 అవ్వాలి. 1/2 వస్తే 2/1 అవ్వాలి. అలా రావాలన్నమాట. ఓకేనా. సో ఇవి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. అర్థమైంది కదా. అలాగే మీరు కావాలనుకుంటే ఈ బీ నట్ పట్టుకెళ్ళి A ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. A ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1 అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈ అంటున్నాడు. ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈ. ఓకేనా. సో ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈ, ఇది ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇంకా వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు 22 అంటున్నాడు. అంటే ఏ 50 అయినప్పుడు ఈ ఎంత అంట 22 అంట, ఈ ఎంత 22. అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే ఫైండ్ ఈక్వేషన్ రిలేటెడ్ టు ఏ అండ్ ఈ అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏకి ఈకి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. అయితే ఇనీషియల్గా ఏ వాల్యూ ఈ వాల్యూ ఎంత, ఇనీషియల్గా ఏ వాల్యూ ఈ వాల్యూ ఎంత అంటే 50, 22 అవునా. అలాగే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇదనమాట. ఓకేనా. మనల్ని ఫైనల్గా ఏకి ఈకి రిలేషన్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈ అన్నాడు. అవునా. మరి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, A1/A2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. 1/2 వస్తే ఇటు ఇన్వర్స్ అవ్వాలి, 2/1 అవ్వాలి, అంటే E2/E1 అనమాట. E2/E1. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది ఇనీషియల్ వాల్యూస్, ఇది A1 ఇది E1 అనమాట. ఓకేనా. మనల్ని అడుగుతుంది ఏకి ఈకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, A1 అంటే ఎంత మనకి 50 బై A2 అంటే ఇది ఫైనల్ వాల్యూ అనమాట. ఫైనల్ వాల్యూ అంటే ఏఈ కదా మనకి ఇచ్చింది, ఏఈ అనమాట. ఫైనల్ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు E2 అంటే ఈలో ఫైనల్ వాల్యూ మనకు తెలియదు, ఈ బై E1 అంటే ఈ యొక్క ఇనీషియల్ వాల్యూ, E2 అంటే ఈ యొక్క ఫైనల్ వాల్యూ అనమాట. ఈ యొక్క ఫైనల్ వాల్యూ మనకు తెలియదు. ఇక్కడ మనకి ఏ ఈ ఇచ్చాడు, ఆ రెండింటికి రిలేషన్ కనుక్కోమన్నాడు. ఇనీషియల్ వాల్యూస్ తెలుసు, అంటే ఇవేమవ్వాలి, ఖచ్చితంగా ఫైనల్ వాల్యూస్ అవ్వాలి. కాబట్టి A2 బదులు ఏ తీసుకున్నాం, E2 బదులు ఈ తీసుకున్నాం. ఓకేనా. మనకి A1 E1 ఈ రెండు తెలుసు, వాటి బదులు వాల్యూస్ పెట్టేసాం. E1 ఎంత అంటే 22. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏఈ ఈజ్ ఈక్వల్ టు 50 × 22 అంటే 1100 అయిద్దా అనమాట. మీరు కావాలనుకుంటే ఏ ఈక్వల్ టు 1100 బై ఈ అనేసి రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అలా ఏకి ఈకి రిలేషన్ ఇదైనా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా. ఇది ఎగ్జాంపుల్ 2 అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే y ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. అది కూడా ఇప్పుడు వెన్ x ఈక్వల్ టు 7 అయినప్పుడు y ఈక్వల్ టు 6 అనమాట. ఓకేనా. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ఎక్స్ వెన్ y ఈక్వల్ టు వెన్
వై ఈజ్ ఈక్వల్ టు 64 అనమాట. వై ఈక్వల్ టు 64 అర్థమైందా? ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై ఇచ్చాడు, అదేవిధంగా వై ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. అది కూడా ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 7 అయినప్పుడు. ఓకేనా, మనల్ని కనుక్కోమంటున్నాడు ఫైండ్ ఎక్స్ వెన్ వై ఈక్వల్ టు 64 అంటున్నాడు. ఓకేనా, సో సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఆన్సర్ ఏమవుతుందంటే, చూడండి యాక్చువల్గా మనకి ఎంసీక్యూస్లో వస్తాయి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ కాబట్టి నేను మొత్తం క్వశ్చన్ అంతా రాయకుండా జస్ట్ డేటా రాసేసి మీకు ఆన్సర్ చెప్తున్నా. ఓకేనా, నార్మల్ క్వశ్చన్స్లో మనకి ఇలా ఉండదు, డైరెక్ట్గా అక్కడ మనకి తెలుగు ఇంగ్లీష్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, చూడండి ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అన్నాడు. దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు, x1/x2 ఈజ్ ఈక్వల్ టు ఏం అవ్వాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి y2/y1 అవ్వాలి. ఓకేనా, అదే ఒకవేళ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే x1/x2 ఈజ్ ఈక్వల్ టు y1/y2 రావాలి. ఓకేనా, మరి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. x1 x2 y1 y2 అంటే ఏంటంటే 1 ఉన్నాయల్లా కూడా ఇనీషియల్ వాల్యూస్ అనమాట. 1 ఉన్నాయంటే అవి ఇనీషియల్ వాల్యూస్, 2 ఉన్నాయంటే అవి ఫైనల్ వాల్యూస్ అనమాట. మనకి ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఇవి కదా, సో ఇవి ఇనీషియల్ వాల్యూస్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇది y అంటే ఇనీషియల్ వాల్యూ కదా y1, x అనేది ఇనీషియల్ వాల్యూ కదా x1 అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇనీషియల్ ఎక్స్ వాల్యూ ఎంత, ఇనీషియల్గా ఎక్స్ వాల్యూ 7/x2. x2 అంటే ఫైనల్ వాల్యూ అనమాట. ఇది మనల్ని రెండోసారి ఎక్స్ కనుక్కోమన్నాడు, అది ఫైనల్ వాల్యూ x2 అవుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అలాగే y2 అంటే ఫైనల్ వాల్యూ అనమాట. y2 అంటే ఫైనల్ వాల్యూ. ఫైనల్గా y వాల్యూ ఎంత ఇచ్చాడు, 64 ఇచ్చాడు. ఫస్ట్ సారి ఏమో 6 ఇచ్చాడు, సెకండ్ టైం ఏమో 64 ఇచ్చాడు. ఇది సెకండ్ టైం కాబట్టి ఇది ఫైనల్ వాల్యూ అవుతుంది. సో అది 64 అవుతుంది. డివైడెడ్ బై y1 ఎంత ఇచ్చాడు, y1 ఇనీషియల్గా 6 ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది, అంటే సింపుల్గా x2 వాల్యూ అనమాట. x2 వాల్యూ. ఓకేనా, ఇక్కడ యాక్చువల్గా x2 అని ఇవ్వలేదు, మనకి x అని ఇచ్చాడు. సో ఆ x కనుక్కుంటే సరిపోయిద్ది. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకి ఏం పోయిద్ది అంటే మనకి 2 పోయిద్దిగా. 2 ఇక్కడ 3 టైమ్స్, 2 ఇక్కడ 32 టైమ్స్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈక్వల్ టు ఏమైంది, 7 3 21, 21/32 అయిద్దా 32 అనమాట. అలా x వాల్యూ ఎంత, 21/32. ఓకేనా, ఎగ్జాంపుల్ 3 అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y³ - 1. అయితే ఇక్కడ x ఈక్వల్ టు 6 when y ఈక్వల్ టు 3, ఫైండ్ x when y ఈక్వల్ టు 8 అంటున్నాడు. ఓకేనా, సో ఈ డేటా అంతా ఇచ్చేసి మనల్ని x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ ఇచ్చిన కేసుని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, x1/x2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఏం రావాలి, 1/2 కదా వచ్చింది, x1/x2 కదా, అక్కడ y2/y1 రావాలి. అంటే సింపుల్గా y2³ - 1/y1³ - 1 రాయాలన్నమాట. ఓకేనా, y2³ - 1/y1³ - 1 రాయాలన్నమాట. ఓకేనా, సో x1 అంటే xకి సంబంధించి ఇనీషియల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. ఓకేనా, సో 6/x2 అంటే xకి సంబంధించి ఫైనల్ వాల్యూ ఏంటి, xే కదా, జస్ట్ x కనుక్కోమన్నాడు కదా, సో అది x అయిపోయింది. అలాగే y2 అంటే yకి సంబంధించి ఫైనల్ వాల్యూ ఎంత, 8 కదా, సో 8³ అయిద్దా 8³ -1/y1 అంటే yకి సంబంధించి ఇనీషియల్ వాల్యూ 3 కదా, సో 3³ అయిద్దా 3³ -1. అవునా కదా, సో దీన్ని బట్టి 6/x ఈజ్ ఈక్వల్ టు ఏమైందో చెప్పండి, లేదంటే డైరెక్ట్గా దట్ ఈజ్ ఈక్వల్ టు 8³ అంటే ఎంత అయింది మనకి, 512 అయిద్దా 512 -1 ఇక్కడ 27 -1. ఇది ఈక్వల్ టు ఏమైంది, 511 అయిద్దా 511/26 అయిద్దా 26. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే x ఈక్వల్ టు ఏమవ్వాలి చెప్పండి, x ఈక్వల్ టు 6 × 26, 6 × 26, 6 × 26/511 అయిద్దా 6 × 26/511 అయింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 620 ఎంత అవుతుంది, 620 ఎంత అవుతుంది అంటే 120 + 6 36, 120 + 36 అంటే 156, 156/511, 156/511 అనేది x వాల్యూ అవుతుంది. x వాల్యూ ఏమవుతుంది, 156/511 అవుతుంది అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ 4 ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి, x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a², x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a², a ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y when x ఈక్వల్ టు 39 when y ఈక్వల్ టు 20, ఫైండ్ x when y ఈక్వల్ టు 8 అంటున్నాడు. సో x 39 అయినప్పుడు y ఎంత 20, xని కనుక్కోమన్నాడు ఎప్పుడు, y ఈక్వల్ టు 8 అయినప్పుడు. అంటే ఇక్కడ xకి yకి ఉందన్నమాట, xy
అంటే ఎక్స్కి వైకి రిలేషన్ ఉండాలి. కానీ ఇక్కడ ఎక్స్కి వైకి డైరెక్ట్ రిలేషన్ ఉందా? ఎక్స్కి ఏకి రిలేషన్ ఉంది, ఏకి వైకి రిలేషన్ ఉంది, అవునా? మరి ఈ రెండు ఎక్స్ ఏకి రిలేట్ అయ్యి ఉంది, వై కూడా ఏకి రిలేట్ అయ్యింది. సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్స్కి వైకి రిలేషన్ తీసుకురావచ్చు. ఎందుకంటే ఎక్స్ ఏతో కనెక్ట్ అయ్యింది, వై కూడా ఏతో కనెక్ట్ అయ్యింది. సో ఈ ఏని యూజ్ చేసి ఎక్స్కి వైకి రిలేషన్ కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్, అవునా? ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. ఇప్పుడు సపోజ్ స్క్వేరింగ్ చేశాను అనుకోండి, ఏ స్క్వేర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై స్క్వేర్ అయిద్దా? అవునా కదా? ఏ స్క్వేర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై స్క్వేర్ అయింది. మరి ఏ స్క్వేర్ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏం చెప్పుకోవచ్చు? ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్, అవునా కదా? అలాగే ఏ స్క్వేర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై స్క్వేర్, అవునా? రిలేషన్ వచ్చిందా? ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై స్క్వేర్. వచ్చిందా రాలేదా రిలేషను? ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్స్కి వైకి రిలేషన్ పట్టుకోవచ్చా? ఇక్కడ నుంచి డైరెక్ట్ రిలేషన్ ఏమైంది ఈ రెండింటికి? ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై స్క్వేర్, ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై స్క్వేర్. సో వచ్చేసింది మనకి. ఎప్పుడైతే మనకి ఇది వచ్చేసిద్దో డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? మరి ఈ రిలేషన్ వచ్చిందంటే ఏమని రాసుకోవచ్చు చెప్పండి? ఏమని రాసుకోవచ్చు? x1/x2 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? 2/1 అవ్వాలా? సో y2 స్క్వేర్ బై y1 స్క్వేర్ అనమాట. ఓకేనా? సో అది 2/1 వచ్చిందా? y2/y1 వచ్చిందా? అది. ఓకేనా? సో ఇనీషియల్ ఎక్స్ వాల్యూ ఎంత? 39 బై ఫైనల్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా. సో ఎక్స్ అన్నాడు ఈజ్ ఈక్వల్ టు y2 అంటే ఫైనల్ y వాల్యూ ఎంత? 8 కదా. 8కి స్క్వేర్ అంటే 64 బై y1 అంటే ఇనీషియల్ y వాల్యూ ఎంత? 20కి స్క్వేర్ ఎంత? 400 అనమాట, అవునా కదా? సో ఇక్కడ 4 పోయింది కదా. 4 ఇక్కడ 100 టైమ్స్ పోయిద్దా? 100 టైమ్స్. 4 ఇక్కడ 16 టైమ్స్ పోయిద్దా? 16. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి? ఎక్స్ ఈక్వల్ టు ఏమైందంటే 39 × 100/16 అయిద్దా? 39 × 100 బై 16 అయిద్దా? బై 16. సో 39/16 కనుక్కుంటా. 39/16 కనుక్కుంటా. సో 39ని 16తో డివైడ్ చేయి. 16 2s ఎంత? 32. 16 2s 32. ఇంకెంత మిగిలిద్ది? 7 మిగిలిద్దా? పాయింట్ పెట్టు, 0. ఇంకా ఎన్ని టైమ్స్ పోయిద్ది? 16 5 ఎంత? 16 5 80. 16 4 ఇంకా. ఓకేనా? 16 4 ఎంత? 64. ఇంకెంత మిగిలిద్ది అంటే 6 మిగిలిద్దా? పాయింట్ ఉంది, 60. అప్పుడు ఎన్ని టైమ్స్ పోతుంది? 16 3 48. 16 3 48 అనమాట, అవునా కదా? సో 12 మిగిలిద్దా? 12 మిగిలిద్ది. పాయింట్ ఉంది కాబట్టి 120 అయింది. 120 అంటే 16 ఎన్నిసార్లు పోయిద్ది? 16 ఏళ్ళు ఎంత? 16 ఏళ్ళు ఎంత అంటే 112 అనమాట, అవునా కదా? ఇంకెంత మిగిలిద్ది? 8 మిగిలిద్దా? 80 అంటే 16 5 సార్లు పోయిద్ది. ఎగ్జాక్ట్గా 16 5 సార్లు పోయిద్ది అనమాట, అవునా కదా? సో ఫైనల్గా 39/16 అంటే వాల్యూ ఎంత వచ్చింది? 2.4375 ఇంటూ 100 ఉంది కదా. అప్పుడు పాయింట్ ఎక్కడికి వచ్చింది అనమాట. అంటే వాల్యూ ఎంత అవ్వాలి? 243.75 అవ్వాలి. 243.75 అవ్వాలన్నమాట. అలా ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 243.75 అవుతుంది. ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.